మళ్ళీ చదవడం వదిలేసి వెళ్ళి ఫోన్ చూసుకోవడమే సరిపోతుంది చెప్పాలంటే. ఒక స్కూల్లో బాబుని జాయిన్ చేయడానికి వెళ్ళాము. జాయిన్ చేయడానికి వెళ్తే ఆ టీచర్ ఏమన్నారంటే పిల్లవాడిని చదవమని చెప్పారు. ఎన్నో క్లాస్ పిల్లడు అంటే ఫోర్త్ క్లాస్ పిల్లడు చదవమని చెప్తే బాబుకి చదవడం సరిగ్గా వస్తే స్కూల్ ఎందుకండి? ఇంకా పిల్లడు చదవడం వస్తే స్కూల్ ఎందుకు? ఇంకా చదవడం రాదు, చదవాలి, మంచి భవిష్యత్తు ఉండాలనే కదా స్కూలు. చదవడం రాదు, ఆ బాబుకి అంత బాగా రాదు, తక్కువే వచ్చు. ఆ బాబు కొంచెంగా చదవడం వల్ల ఆ బాబుని ఈ స్కూల్లో మీ బాబు పనికి రాడమ్మా. ఇక్కడ స్కూల్లో బాగా చదివేవాళ్ళు కావాలమ్మా, ఇలాంటి వాళ్ళు మా స్కూల్కి అవసరం లేదమ్మా అని చెప్పాను. నాకు అన్నప్పుడు నాకైతే మామూలుగా అనిపించలేదు. అంటే మీ స్కూల్లో చదవాలని జాయిన్ చేసుకుంటారా, చదవాలని జాయిన్ చేసుకోరా అని నాకు మొహం మీద అడిగేశాను. నేనైతే ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటారు, ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోరని బయట పోటీ పెట్టాలి. పంపించేశారు చాలామంది, ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్ పిల్లలంతా పంపించేశారు. చదివే పిల్లలే కావాలి, చదవని వాళ్ళు మాకు అవసరం లేదు. చదివే పిల్లలనే తీసుకునే లెక్కయితే చదివిన పిల్లలందరూ ఏం చేస్తారండి? వాళ్ళు చదవడానికే కదా, చదువు నేర్పించడానికే కదా టీచర్స్ ఉండేది. అలా ఉన్నాయి ఈ రోజులు చెప్పాలంటే. చదివే వాళ్ళని తీసుకుంటుందంట ఆవిడ, చదవని వాళ్ళని తీసుకుంటుందంట, వేరే స్కూల్లో జాయిన్ చేసుకోవాలంట. చెప్పాలి, ఇదే నా పిల్లలకు చెప్పేది, ఇదే నా పేరెంట్స్కి చెప్పేది. ఏం టీచర్స్ అండి మరి. కొంతమంది ఇలాగే ఉన్నారు, కొంతమంది టీచర్స్ అయితే చాలా కేర్గా తీసుకుంటారు చెప్పాలండి. ఆ టీచర్ని చూసినప్పుడు చాలా నాకు బాధ అనిపించింది. ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయారంటే దగ్గర 20 మెంబర్స్ పిల్లల దాకా వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి ఆ రోజు. నాకు చదివే వాళ్ళే కావాలి, చదవని వాళ్ళు అవసరం లేదు. బాగా చదివేవాళ్ళు కావాలంట మళ్ళీ వాళ్ళకి. నొక్కి పెట్టి చదివేవాళ్ళు, ఆ పేపర్ చదివేవాళ్ళు వద్దండి, బాగా చదివేవాళ్ళే కావాలంట. ఇదేనా